విజయవాడలో సిలిండర్ పేలి ఒకరు చనిపోయారు, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన పటమటలంక ప్రత్యూష అపార్ట్మెంట్లో జరిగింది. అవుట్డోర్ ఏసీ యూనిట్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించాయి. భారీ శబ్దంతో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి బాల్కనీ గోడ ధ్వంసమైంది. గోడ రాళ్లు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని వ్యక్తికి తగలడంతో స్పాట్లో చనిపోయాడు. ఇక ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. విజయవాడలో సిలిండర్ పేలి ఒకరు చనిపోయారు, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన పటమటలంక ప్రత్యూష అపార్ట్మెంట్లో జరిగింది. అవుట్డోర్ ఏసీ యూనిట్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించాయి. భారీ శబ్దంతో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి బాల్కనీ గోడ ధ్వంసమైంది. గోడ రాళ్లు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని వ్యక్తికి తగలడంతో స్పాట్లో చనిపోయాడు. ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఏసీకి సంబంధించిన అవుట్డోర్ పేలటం, అదే సమయంలో అక్కడ గ్యాస్ సిలిండర్ కూడా ఉండటంతో సిలిండర్ కూడా పేలిపోవడంతో దాని దాటికి అపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక గోడ ఏదైతే ఉందో ప్రహరీ గోడ మనం విజువల్స్ లో చూస్తున్నాం, దానికి సంబంధించిన ప్రహరీ గోడ పేలి అదే సమయంలో పక్క అపార్ట్మెంట్ లో ఇదంతా చూస్తున్నటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకి తీవ్ర గాయం అవటం, అతను హాస్పిటల్కి తరలించే సమయంలోనే మృతి చెందడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎండల దాటికి ఆ హీట్కి ఈ అవుట్డోర్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు కూడా చెలరేగినట్టుగా పోలీసులు గుర్తించారు. పక్కనే సిలిండర్ కూడా ఉండటంతో ఆ సిలిండర్ కూడా మంటలు వ్యాపించాయి. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలటంతో బాల్కనీకి సంబంధించి గోడ కూడా ధ్వంసమైంది. దీంతో గోడ రాళ్ళు కూడా పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా చూస్తున్న సమయంలో తీవ్ర గాయమైంది. శ్రీనివాసరావు అనే వ్యక్తికి తలకి గాయం కావడంతో ఆయన మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మంటలను కూడా అదుపు చేసిన పరిస్థితి కూడా ఉంది. విజయవాడ పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి ప్రస్తుతం వివరాలు సేకరించారు. మొత్తం ఫైర్ను కూడా అదుపులోకి చేసిన పరిస్థితి. ఏసీపీ ప్రస్తుతం ఉన్నారు. ఏంటి సార్, ఏంటి ఘటనకి? అంటే ఏసీ అవుట్డోర్ పేలిందా లేకపోతే గ్యాస్ సిలిండర్? ఇది మనకి మెయిన్గా ఏంటంటే సమ్మర్ కాబట్టి అండి, డ్యూ టు హాట్ మన దగ్గర 45-46 ఉంది కాబట్టి ఈ సిలిండర్ ఇది మన పడమట్లంకలో ప్రత్యూష అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో డిఎస్పీ సత్యానందం అని ఉంటాడు. అతను లేరు, అతను ఫ్యామిలీతో యూఎస్ఏలో ఉన్నాడు. మరి ఈ అవుట్లెట్ పోర్టుకోలో ఉన్న ఏసీ అవుట్లెట్ ఉంది, ప్లస్ అదేవిధంగా ఒకటి ఎంటీ సిలిండర్, ఒకటి నిండు సిలిండర్ ఉంది. మరి అది డ్యూ టు షార్ట్ సర్క్యూటా లేకపోతే అదర్వైజ్ ఈ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి జరిగిందో తెలియదు. దాంతో ఉన్న బెడ్రూమ్ కానుకొని ఉన్న బెడ్రూమ్ ప్లస్ ఇదంతా పెల్మెల్లయింది. అదేవిధంగా ఇది అవుట్ సైడ్ ఉండటం వల్ల అది సిలిండర్ పేలి, ఆ పేలిన దానికి పారాపెట్ వాళ్ళు కూడా బూత్ సైడ్స్ బ్లాస్ట్ అయ్యి, ఆ బ్లాస్ట్ అయిన పారాపెట్ వాళ్ళ యొక్క సిమెంట్ బ్రిక్స్ వచ్చి ఒక 30-40 ఫీట్ లెంత్లో వచ్చి పడి దానికి బయట నిలబడ్డ ఒక వ్యక్తికి గొట్టిపాటి శ్రీనివాసరావు సిద్ధార్థ స్కూల్లో చేస్తాడు మేనేజ్మెంట్లో, అతనికి హెడ్ ఇంజరీ అయింది. కొద్దిగా అతనికి సీరియస్ ఉంది. మిగతా ఆన్ లో లేదా సార్? ఆన్ లో లేకుండా ఉన్న అవుట్డోరే హీట్ కి అంతే అండి, అంతే. ఏసీ ఆన్లో ఏం లేదు, ఏసీ ఆన్లైన్ లేదు. అదే మోస్ట్లీ ఓవర్ హీట్ షార్ట్ సర్క్యూట్ ఆర్ అదర్వైజ్ మన ఈ వేడిమికి సిలిండర్ పేల్ వల్ల జరుగుతుంది. ఫైర్ వాళ్ళు ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఫ్లాట్ లో కూడా ఎవరు లేరు ప్రస్తుతం? ఫ్లాట్లో ఎవరు లేరు. ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఎవరు ప్రమాదం జరగలేదు, కానీ బయట పక్క అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు బయట నిలబడి ఉంటే ఆ యొక్క పార్టికల్స్ వచ్చి తగలటంతో హెడ్ ఇంజరీ అయింది. అతను కొద్దిగా సివియర్గా ఉంది, సీరియస్నెస్ ఉంది. చనిపోయారని కూడా అది వెరిఫై చేయాలండి ఒకసారి. క్రిటికల్ పొజిషన్ ఇది. అది పూర్తి స్థాయిలో అయితే ఘటనకి సంబంధించి శ్రీనివాసరావు అనే వ్యక్తికి తలకి బలమైన గాయమైంది. ఆయన చాలా సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉందని కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం, అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్లో ఉంది. అక్కడ ఏసీ పేలటం, ఆ తర్వాత ఆ ప్రహరీ గోడ అనేది ధ్వంసం అవటం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్లేస్లో ఏదైతే ఉన్నామో అక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తి
ఉండటం సుమారు 500 మీటర్ల వరకు, అంటే 200 మీటర్ల నుంచి 500 మీటర్ల దూరం వరకు కూడా ఈ ప్రహరీ రాయి పగలటం. ఇక్కడ చూస్తున్నటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకి తీవ్ర గాయం కావడంతో పూర్తిగా రక్తసిక్తమైన పరిస్థితి. అది కూడా మనం విజువల్స్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీనివాసరావును కూడా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు, కానీ దాదాపుగా ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం అంశానికి సంబంధించి ఫ్లాట్ డిఎస్పీ సత్యానందం అనే వ్యక్తిది. ఆయన కుటుంబం కూడా అందుబాటులో లేరు, వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నట్టుగా గుర్తించారు. కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల అవుట్డోర్లో మంటలు రావడం, దాని తర్వాత అక్కడే గ్యాస్ సిలిండర్ ఉంటుంది, అది కూడా పేలటంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ అండి, విజయవాడ నుంచి.